ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. ఎవరైతే దేవుని సహాయము కోసము ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నేను ఆశించింది ఇస్తాడు అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన అవసరత ఉండి ఆయన కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో, ఆయన కృప నాకు కావాలి, ఆ కృప ద్వారానే నేను బ్రతకగలుగుతూ ఉన్నానని ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరి మీద కూడా ఆయన దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏమని, దేవుని యొక్క సహాయము ఆలస్యం అవుతూ ఉంటే దేవుడు మన జీవితంలో చేయవలసిన మేలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటే మనం అనుకునే మాట ఏంటంటే, దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన దృష్టిలో నేను లేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనల్ని మర్చిపోలేదు, ఆయన దృష్టిలో మనం ఎల్లప్పుడూ మన మీద ఎల్లప్పుడూ ఆయన దృష్టి నిలిచే ఉంటుంది. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు అంటే ఏంటంటే, మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు చేజారి పోవలసిన పరిస్థితి అయినను, మనము ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇంకా సహాయము అందదేమో, ఇక మనము బయటపడలేమేమో, ఇక మనము పరిష్కారము కనుగొనలేమేమో అని ఒక మన చేజారి పోతున్నటువంటి పరిస్థితులలో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆ పరిస్థితులను చేజారి పోనివ్వకుండా మనకి అందుబాటులో మనకి అనుకూలంగా ఆయన మారుస్తాడు. ఆయన చూస్తూ ఉన్నాడంటే మనకి కాపుదల ఇస్తూ ఉన్నాడని. ఆయన అట్లా చూసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన చూపు మన మీద ఉందంటే, ఆయన దృష్టి మన మీద ఉందంటే ఏ శత్రువు మనల్ని తాకలేడు, ఏ వ్యాధి మన మీదకి రాదు, ఏ నిందలు మన మీదకి రానివ్వడు. ఆయన చూపు ఎల్లప్పుడూ మన మీద ఉంటూ ఉంది కనుక, ఆయన కృప కొరకు మనం ఎదురు చూసేవారం కనుక, ఆయన సహాయం కోసం మనం ఎదురు చూసేవారం కనుక, ఆయన మీద ఆధారపడి మనము జీవించేవారం కనుక ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది ఆయన సహాయము రావటం. కానీ రావటం మాత్రం ఖచ్చితమే. ఆలస్యమైనను ఆయన విడిపించటం అనేది ఖచ్చితమే, ఆయన కాపాడటం అనేది ఖచ్చితమే, ఆ స్థితిగతులన్నిటినీ మార్చి మనకు అనుకూలంగా చేయటం అనేది ఖచ్చితమే. ఆయన చూస్తూ ఉన్నాడంటేనే ఆయన కాపుదలలో మనము ఉన్నామని అర్థం. ఆయన చూస్తూ ఉన్నాడంటే కంటికి రెప్పలా మనల్ని కాయటానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఆయన చూస్తూ ఉన్నాడంటే మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంది, ఎట్లాంటి పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉన్నాం, ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉంటూ ఉన్నాం, దేని ద్వారా మనం బాధపడుతూ ఉన్నాం, దేని ద్వారా మనం దుఃఖపడుతూ ఉన్నాం, దేని ద్వారా మనం సంతోషపడుతూ ఉన్నాం, ఇవన్నీ మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన కను దృష్టి మన మీద ఉంది కనుక ఇవన్నీ దేవుడికి తెలుస్తూనే ఉన్నాయి. కనుక ఏ సమయంలో మనకి సహాయం చేయాలో, ఏ సమయంలో మనల్ని విడిపించాలో, ఏ సమయంలో మనకి తోడుగా నిలబడాలో అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఒక తగిన సమయం రాగానే ఆయన ఖచ్చితంగా మన వైపున నిలబడి, మన వైపున ఆయన పోరాడి, చేజారిపోవాల్సిన పరిస్థితులన్నిటినీ నిలవబెట్టి ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతాడు. మనం ఆశించినది ఏదైతే ఉందో దాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం చూస్తే నాయిన్ అనే ఒక ఊరికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక చనిపోయినటువంటి వ్యక్తిని ఒక పాడి మీద తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ పాడె వెంబటి అతని యొక్క తల్లి ఉండటాన్ని చూసి, ఆమె ఏడవటం చూసి
ఆమె దుఃఖపడటం చూసి ఆ పాడె దగ్గరికి వెళ్ళి ఆ పాడెను ముట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ పాడెను ముట్టుకున్నాడో ఆ పాడె మోసే వాళ్ళందరూ కూడా ఆగారు. ఏదో చేయబోతూ ఉన్నాడు, ఏదో జరగబోతూ ఉంది అని. వాస్తవంగా ఆమె యొక్క పరిస్థితి ఏంటంటే, ఆమెకి ఆ చనిపోయిన ఒక్క కుమారుడే ఉన్నాడు. ఒక్కగానొక్క కుమారుడే. ఆ ఒక్కగానొక్క కుమారుడు ఇప్పుడు చనిపోయి ఉన్నాడు. అట్లాగే ఆమెకి భర్త కూడా లేదు, విధవరాలుగా ఉంది. అంటే ఆమెకి ఆమె కుమారుడు తప్ప ఇంకెవరు లేరు. ఆమెకి ఆమె కుమారుడు తప్ప ఎవరు లేని పరిస్థితుల్లో ఏం జరిగింది, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆ కుమారుడు కూడా చనిపోయితే ఆ దుఃఖము, ఆ బాధను దిగమింగుకోలేక ఏడుస్తూ, దుఃఖపడుతూ, రోదిస్తూ ఆ పాడ వెంట వస్తూ ఉంది. ఇప్పుడు ఈమెని ఎవరు చూశారంటే యేసుక్రీస్తు వారు చూశారు. ఎందుకని, ఆమెకి ఆ సహాయము అవసరమై ఉంది. తనకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు కనుక ఏదైనా జరిగి కుమారుడు బ్రతికితే బాగుండు, ఏదైనా జరిగి వాడు తిరిగి వస్తే బాగుండని ఆశపడుతూ ఇక రాడు అని దిగమింగుకొని ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాడెను ముట్టాడు. ఎప్పుడైతే పాడెను ముట్టాడో ఇప్పుడు ఈమెం చేస్తూ ఉంది, ఈయన ఏదైనా చేస్తాడేమో, ఈయన బ్రతికిస్తాడేమో, ఈయన నా కుమారుణ్ణి విడిపిస్తాడేమో, ఈయన మా స్థితిగతులన్నిటినీ, ఈయన చనిపోయినటువంటి నా కుమారుని తిరిగి బ్రతికిస్తాడేమో అని ఆమె యేసుక్రీస్తు వారి కృప కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంది. ఆయన సహాయం కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంది. ఏం జరగబోతుందో, ఏం చేస్తాడో, ఏదైనా చేసి బ్రతికిస్తే బాగుండు, ఏదైనా చేసి నా కుమారుని నాకు ఇస్తే బాగుండు, ఏదైనా చేసి తిరిగి వాడికి ప్రాణం పోస్తే బాగుండని ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు వారి కోసం. అక్కడ నిలవబడ్డాడు. ఆయన ఏదో చేస్తాడు, ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చేసి నా కుమారుని బ్రతికిస్తాడని ఆయన కృప కొరకు ఆమె కనిపెట్టుకొని చూస్తూ ఉంది. ఏం జరగబోతుంది, ఏదో జరగబోతుంది, దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడని ఆమె ఏం చేస్తాడా యేసుక్రీస్తు వారని ఎదురు చూస్తూ ఉంది. ఆ పాడి ఎప్పుడైతే ముట్టాడో వాళ్ళందరూ ఆగిపోయారు. అందరూ చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. అట్లాగే ఆ తల్లి కూడా ఎదురు చూస్తూ ఉంది. వాస్తవంగా ఆ పాడెను ఆయన ఎందుకు ముట్టాడు అంటే, ఆ తల్లి యొక్క బాధ చూడలేక, ఆ తల్లి యొక్క ఏడుపు చూడలేక. భర్త లేడు, ఉన్న కుమారుడు ఇప్పుడు చనిపోయాడు, ఒక్కతే ఉంది. ఆ దుఃఖాన్ని ఆమెలో చూసి యేసుక్రీస్తు వారు ఆమెకి సహాయం చేద్దామని ఆ పాడెను ముట్టినప్పుడు వాళ్ళందరూ ఆగారు. అట్లాగే ఇప్పుడు కూడా ఆమె ఎదురు చూస్తూ ఉంది, దేవుడు ఏదైనా చేస్తే బాగుండు, యేసుక్రీస్తు వారు ఏదైనా చేస్తే బాగుండని ఆయన సహాయం కొరకు ఆమె కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంది, ఏ క్షణాన ఏం జరుగుతుందా అని. అయితే యేసుక్రీస్తు వారు ఆ పాడె మీద ఉన్న వ్యక్తితో మాట్లాడి, చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆ పాడె మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభించాడు. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. ఎట్లా జరిగింది కార్యము, ఎందుకు చేయవలసింది వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారి కనుదృష్టి ఎవరి మీద ఉంది, ఆ తల్లి మీద ఉంది. యేసుక్రీస్తు వారి కనుదృష్టి ఆ తల్లి మీద ఉన్నప్పుడు ఆమె ఎంత దుఃఖపడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత రోదిస్తూ ఉందో, ఆ దుఃఖాన్ని దిగమింగుకోలేక ఎంత అల్లాడిపోతూ ఉందో అదంతా కూడా ఆయన చూశాడు కనుక ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూసిందో ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది, ఈయన ఏదైనా చేసిన కుమారుని బ్రతికిస్తాడేమో అని ఆయన సహాయం కొరకు కనిపెడుతూ ఉంది, ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉంది. ఈరోజు మనము కూడా ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామేమో, ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నామేమో. మన జీవితంలో జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది, ఇప్పుడైనా దేవుడు సహాయం చేస్తే బాగుండు, ఇప్పుడైనా దేవుడు వీటి నుంచి విడిపిస్తే బాగుండు, వీటి నుంచి నన్ను తప్పిస్తే బాగుండు అని మనం ఎదురు చూస్తూ ఉన్నామేమో. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంది. మనం ఎంత దుఃఖపడుతూ ఉన్నామో, ఎంత బాధపడుతూ ఉన్నామో, ఎంత రోదిస్తూ ఉన్నామో, దేవునికి ఎంత మొరపెడుతూ ఉన్నామో, మన జీవితంలో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో ఇదంతా ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక ఆయనకి తెలుస్తూనే ఉంది కనుక
ఆయన సహాయం కోసం ఎదురు చూసే మనకి, ఆయన కృప కోసం ఎదురు చూసే మనకి ఖచ్చితంగా ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక మనకి ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తాడు. ఆయన ఖచ్చితంగా మన మీద తన యొక్క కృపను చూపించి దేని వలన మనకు అంత దుఃఖం కలుగుతుందో వాటన్నిటినీ తీసివేసి ఆనందమును, సంతోషమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కృప కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక మన జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కనుక మన పడుతున్నటువంటి దుఃఖం ఆయన చూస్తూ ఉన్నాడు కనుక, మనం పడుతున్నటువంటి వేదన ఆయన చూస్తూ ఉన్నాడు కనుక ఆ వేదనను, ఆ దుఃఖమును మార్చివేసి ఆనందమును, సంతోషమును ఆయన ఇస్తాడు. ఆమేన్.